ఛానల్ హే అఖిల్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై అండర్ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ వచ్చి ఏంటంటే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, రేవుపోలవరం బీచ్కి అయితే వచ్చాను. సో ఇక్కడ దగ్గరలో పని ఉంటే అది ఆ పని అవగొట్టుకుని రావడం జరిగింది. సో చాలా వరకు అందరికీ తెలిసిన లొకేషన్ ఇది, కానీ మనం ఒకసారి చూపిస్తే ఎలా ఉంటుంది. ఫస్ట్ టైం రావడం ఇది. కళ్ళజోడు పెట్టుకున్నట్టు సూప్ చేస్తాను అనుకోకండి, అంటే సన్లైట్ మొహం మీద పడుతుంది. అంటే నా బ్యాక్ సైడ్ చూస్తే ఇదిగోండి బీచ్, అటు సైడు శివపార్వతి కైలాసగిరిలో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. వెనకాల మీకు బ్లర్గా కనిపిస్తుంది, నేను డీటెయిల్ వీడియోలో చూపించాను, కనిపిస్తుంది అక్కడ. వచ్చే రూట్ కూడా గూగుల్ మ్యాప్స్లో సెట్ చేస్తే యాక్టివ్ చూపించేస్తుంది, బాగానే ఉంటుంది. ఇన్కేస్ ఎక్కడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మళ్ళీ అదే రీరూట్ అయిపోతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇక ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సన్సెట్, సన్రైజ్ రెండు, బీచ్, సన్సెట్ అండ్ సన్రైజ్ కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, ఈ కొండ ఉంది కదా, కొండ అవతల ఏంటంటే బీచ్లో ఉంటుంది, కరువు బీచ్ లాగా పడవలు వచ్చి వెళ్తుంటాయి. ఈ బ్యాక్ సైడ్ నార్మల్ బీచ్ కనిపిస్తుంది కదా, రాక్ బీచ్ టైప్. అండ్ ఇది యాజ్ యూజువల్. అండ్ అక్కడ కొండ, ఆ బ్యాక్ సైడ్ కొండ. సో ఇప్పుడైతే మనం బీచ్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాని దగ్గరికి వెళ్తున్నాం, అలా బీచ్లోకి వెళ్తున్నాం. ఇది దారి. ప్రజెంట్ అయితే ఇక్కడ దారి ఉండదు, చిన్న గోడ ఉంటుంది అక్కడ. కుదిరితే ఎక్కడికక్కడ మాత్రం ఇలాంటి బోర్డులు ఉన్నాయి, స్విమ్మింగ్ చేయొద్దని. ఈ జనాలు ఎక్కువ ఉంటారని చెప్పి అంటారు, కానీ అక్కడ మళ్ళీ మామూలుగా అంతా అక్కడ చేస్తారు స్విమ్మింగ్. సేమ్ ఇలాగే మనకి లోకల్లో అంటే ఉప్పాడ, కాకినాడ, పిఠాపురం లోకల్లో అయితే అద్దరపేట బీచ్ అని ఉంటుంది. కానీ ప్రజెంట్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు ప్రజెంట్, ఎందుకంటే దాని సినిమా అంతా అయిపోయింది. సో ఇది పూర్తిగా వ్యూ అయితే వ్యూ చూసారా. కింద కేవ్స్ కానీ ఒక్కొక్క విధంగా ఉన్నాయి, కిందకి దారి లేదనుకుంటా, ఉంది, వెళ్తా. యాక్చువల్గా ఏంటంటే టైం అయితే లేదు, కానీ అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. రివర్స్లో బాగుంటుందని చెప్పారు అందరూ. నేను ఇక్కడ ఫస్ట్ టైం వస్తున్నా, అందుకని చూస్తుంటే దూరంలో అక్కడ ఫిబ్రవరి బ్యాచ్ ఉంది. సో మ్యాక్సిమం వాళ్ళని కవర్ చేయకుండానే చేద్దాం వీడియో, లేదా మనం చూసి వెళ్ళిపోతారులే. సో ఇది ఓవరాల్ వ్యూ. మనకి బ్రిడ్జ్ ఎండింగ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. అవి మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడే మీకు ఉప్పెన సినిమా హీరో ఉన్నాడు కదా, అండ్ విజయ్ దేవరకొండది సినిమా ఒకటి ఉంది కదా, అది కూడా ఇక్కడే జరిగింది షూటింగ్. మీకు కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా గృహలు, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అంటే కుర్రోళ్ళు ఉన్నారు కాబట్టి వెళ్ళడానికి దారి ఉంటుంది అనుకుంటున్నాను. బాగుంది ప్లేస్. ఇప్పుడు అంత పైకి వెళ్ళడానికి మనకు టైం లేదు, అంత ఓపిక కూడా లేదు. మనం ఇంకొక ప్లేస్ నుంచి వస్తున్నాం కాబట్టి టైం సరిపోతుంది మనకి. కానీ పైనుంచి వ్యూ సేమ్ మీరు ఇక్కడి నుంచి ఎలా చూసారో అక్కడి నుంచి కొద్దిగా అప్ నుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి కుదిరితే ఒకసారి తీస్తాం, ఇప్పుడైతే కదా కష్టం. మన వాళ్ళు మరి ఎలా వెళ్ళారో ఏంటో, రాళ్ళ మీద నుంచి వెళ్ళుంటారు. అలాగే వచ్చాను ఇప్పుడు దారి. అందుకు వచ్చేదాకా కొద్ది జాతికి రావాలి కాబట్టి వీడియో తీయలేదు. కేవ్ ఇదిగోండి. గృహ అయితే చిన్న గృహ, అంటే చూడడానికి వీడియోలో చిన్నగా ఉంది కానీ పర్లేదు. కాకపోతే అక్కడ గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి, వెళ్ళట్లేదు లోపలికి. చూడొచ్చు, లోపలికి వెళ్తే అక్కడి నుంచి వేస్తాను చూడండి బయటికి.
బయటికి ఇలా ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది ఒక దారి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మిక్స్ అయితే కూడా చేయించండి. అండ్